అందరికీ నమస్తే అండి. వీడియోకి తప్పకుండా అయితే లైక్ చేయండి. ఈ వేసవిలో ఏసీ రోజంతా వేసినా సరే కరెంట్ బిల్ తక్కువగా ఎలా పొదుపు చేయాలనేది చూద్దాం. ఎంత ఏసీ వేసినా సరే కరెంట్ బిల్ చాలా తక్కువగా వస్తుంది. దీనికి మనం వాడాల్సిన ట్రిక్స్ అయితే ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మనం ఏసీని సర్వీసింగ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి ఏసీ ఎంత వేసినా సరే బిల్ తక్కువగా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఆ ఏసీ డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా నెట్టేసి ఉంటాయి కదా, దాంట్లో బాగా డస్ట్ ఉంటుందన్నమాట. అది క్లీన్ చెయ్యకపోతే మనం ఎంత వేసినా సరే కూలింగ్ రాదు. అలా అని 19లో 20లో పెడితే బిల్ ఎక్కువగా వస్తుంది కదా. ఇలా మనం వేసే ముందు ఆ ఉన్న నెట్స్ని తీసేసి బాగా క్లీన్ చేయాలి. చూసారు కదా మావి ఎంత డస్ట్ ఉన్నాయో. దాన్ని నార్మల్గా వాటర్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇంకా బ్రష్ నార్మల్గా పెట్టి నార్మల్గా పుష్ చేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది. స్మూత్గా అవి వాష్ చేయాలన్నమాట. పోతే మళ్ళీ ఏసీ పనిచేయదు. ఆ తర్వాత ఏసీలో ఉన్న డస్ట్ మొత్తాన్ని ఒక క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసుకోండి. ఏసీలో డస్ట్ ఉండడం వల్ల మనకి డస్ట్ అలర్జీ వస్తుంది. అలాగే ఏసీ ఆన్ చేసినా సరే రూమ్ టెంపరేచర్ కూలింగ్ అవ్వదు. అలా 19లో పెడితే బిల్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనం ఏసీ స్టార్ట్ చేసే ముందే ఇలా సర్వీసింగ్ చేసుకోవాలి. సర్వీసింగ్ ఇంట్లోని ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే బయట వాళ్ళకి పిలిచేటప్పుడు ఎక్కువగా అమౌంట్ తీసుకుంటారు. కాబట్టి వీడియోలో చూపించిన విధంగా మీ ఇంట్లోనే మీరే సర్వీసింగ్ చేసుకొని ఆ తర్వాత ఏసీ ఆన్ చేయండి. ఏసీ ఎప్పుడు 24 to 26 మధ్యలోనే పెట్టుకోవడం వల్ల మనకి కరెంట్ బిల్ అనేది చాలా ఆదా చేయొచ్చు. అండ్ ఇలా వాష్ చేసి దీన్ని కాస్త ఎండలో పెట్టాక మళ్ళీ మనం నెమ్మదిగా ఏసీలో ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇదేనండి ఏసీ ట్రిక్స్. మరి మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే తప్పకుండా అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెమ్మదిగా ఎలా ఫిట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా బ్యాక్కి మూవ్ చేస్తూ ఫిట్ చేసుకుంటే అది ఫిట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం ఏసీ ఆన్ చేసుకుంటే బాగా కూలింగ్ వస్తుంది. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.